రెడ్డి గారు నమస్తే. హలో, నమస్తే నమస్తే మేడం. ఏమయ్యా మరి ఇప్పుడు అందరిది అయిందండి, మీదే ఆగింది. మరి నేను ఒక మాట, ఇప్పుడు నిన్న మీటింగ్ కూడా అయింది. మొన్న పొద్దుగాల మాట్లాడినా నేను నరసరెడ్డి గారితో. మరి ఏసీ సార్ అయితే సీరియస్ గా ఉన్నాడు. మరి ఇవాళ అవుతుందా అవ్వకుంటే చెప్పు, నేను ఎన్ఫోర్స్మెంట్ టీం ను పంపిస్తాను అంటున్నారు డైరెక్ట్ గా. వస్తే వాళ్ళు ఏదో ఒక కేసు అయితే రాస్తారు, రాయకుండా అయితే పోరు. ఇప్పుడు మీరు నాకు ఒకటే క్లారిటీగా చెప్పాలి, మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా. ఇచ్చే ఉద్దేశం లేకుంటే నేను సార్ వాళ్ళకి చెప్తా, సార్ ఇట్లా అన్నారు సార్ వాళ్ళు ఇయ్యరంట అని. ఇప్పుడు జిల్లా మొత్తం చేసి మీ ఒకటి ఇన్ని రోజులు ఆపడం కరెక్ట్ కాదు. అది మీరు ఇచ్చే సంవత్సరం ఒకసారి. మీరు నన్ను ఇప్పుడు ఆఫీసర్ దగ్గర నన్ను ఇబ్బంది పెట్టదు కదా. మీరు సార్ ఇప్పుడు ఈఎస్ గారు ఫోన్ చేసిండు, మీకు చెప్పిండు సార్, అప్పుడు నేను పక్కనే ఉన్నా. ఆయన ఎత్తకుంటే మీకు ఫోన్ చేసిండు సార్, నిన్న మీటింగ్ అయింది, నిన్న గుర్తు అన్ని అయినాక మరి అదెందుకు ఆపుతున్నారు, ఏంది కారణం ఏంటి. ఇవాళ నిన్న మీటింగ్ అయింది కరీంనగర్ లో, అయితే ఇవాళ మాట్లాడతా సార్, చేయకుంటే చెప్తా సార్ మీకు, ఇక మీ ఇష్టం సార్ అన్నా. అని ఇంత ముందు కూడా ఫోన్ చేసిండు. నర్సరెడ్డి గారితో మాట్లాడితే సరే నేను బయట ఉన్నా, వస్తున్నారుగా రండి మేడం చేద్దాంలే అని అన్నాడు. మీరు లేరు అన్నాడు. నేను వచ్చిన నిన్న కరీంనగర్ మీటింగ్ చూసుకొని ఇటే వచ్చిన, మెట్పల్లోనే ఉన్నా. నేను అడుగుతా మేడం నర్సరెడ్డి, నాకు ఏ విషయం చెప్పండి. అయితే ఒకటి విషయం ఏంటంటే, మీరు లోకల్లో లేకపోయినా ఆయన లోకల్లో లేకపోయినా మీరు అనుకుంటే 5 నిమిషాల పని అది. సరే, ఇప్పుడు ఆయన లేడని మీరు లేరని ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు ప్రళయం చేయడం కరెక్ట్ కాదు. కేసు అయిన తర్వాత నేను చేసేది ఏముండదు. వాళ్ళు ఏదో ఒక కేసు అయితే ఈజీగా పొద్దున 8 గంటల మొదలు పెడితే 11 వరకు ఏదో అఫెన్స్ దొరుకుతుంది, బార్ అయినా షాప్ అయినా. కేసు చేయడం ఎంతసేపు చెప్పండి. అనవసరంగా కేసు రాయించుకొని పైసలు కట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇచ్చేది అది సంవత్సరం ఒకసారి సార్లో పోయేటివి. ఇప్పుడు అందరు ఇచ్చి మీరు ఆపితే వాళ్ళని ఎవరు కొట్టరు సార్, చైర్స్ పట్టరమ్మా. సరేనమ్మా, ఒకసారి కనుక్కొని నాకు ఏ విషయం చెప్పండి. అయ్యే ప్రయత్నం చేయండి, ఇక చెప్పడం కాదు, ఇవాళ అయ్యే ప్రయత్నం చేయండి కొంచెం. హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ఏమైంది మేడం? ప్రసాద్ గౌడ్ దగ్గర బ్లూ బాక్స్ నుంచి ఎందుకు మాల్ తీసుకొచ్చిన? రైడింగ్ ఏంటంటే కదా, ఏమన్నారు? జగసాగర్ కు ప్రసాద్ గౌడ్, వెల్లుల ప్రసాద్ గౌడ్ దగ్గర బ్లూ బాక్స్ లో మాల్ ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పేసి మాల్ సీజ్ చేస్తాను వెళ్ళిందంట కదా. అవునవును. ఎందుకు మేడం, మా మీద ఏమైనా పగనా? మీ మీదేం పగేం లేలే గానీ షాపుల నుంచి తెచ్చుకోండి, బారోళ్ళు ఇవ్వకండి మీరు బెల్టోళ్ళకి. అది ఒకటి లీగల్ గా మాకు ఇవ్వండి మేడం. మేమెందుకు ఇస్తాం లీగల్ గా? మరి మీరు ఎట్లా చెప్పగలుగుతారు మేడం? అది కాదు మేడం, ఒకటి మీకు రిక్వెస్ట్, మీరు ఒక అధికారి, మీరు వైన్స్లకి వెళ్ళి తెచ్చుకోమని, బెల్ట్ షాప్ లకు వైన్స్లకి వెళ్ళి తెచ్చుకోమని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇవన్నీ కాదండి, మీరు బాగా అసలు బయటికి ఇచ్చుడే ఎక్కువ. అది కాదు మేడం, మరి వైన్స్ నేను చెప్పే, మీరు ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరు బయటికి ఇవ్వద్దు అని చెప్పిన. బెల్ట్ కి బయటికి మీరు అంత స్ట్రాంగ్ ఉన్నారు కదా, మీరు అంత స్ట్రాంగ్ ఉన్నారు కదా మేడం, బయటకు మీకు ఎక్కడ అంటే మీకు అంత అథారిటీ ఉంది అన్నట్టు. బారోళ్ళను ఏమన్నా గానీ వైన్స్ వాళ్ళు మాత్రము అమ్ముకోవాలి. అథారిటీ చెప్తున్నారు కదా మేడం. సరే మేడం, మేము ఆయన మినిస్టర్ దగ్గర పోయి కూర్చుంటాం. మీరు మా మీద ఎందుకు పగలే మీకు అర్థం కాదు. మీరు మినిస్టర్ కాదు, ఎక్కడికన్నా వెళ్ళంటే నేనే చెప్తున్నా కదా. నన్ను మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏ కంప్లైంట్ అయినా ఇచ్చుకోండి, నేను ఏమనట్లే. మీరు చేసుకునే పని మీరు చేసుకోండి, నేను చేసే ఉద్యోగం నేను చేసుకుంటా. సరే మేడం, మీరు ఇదే మాట మీద అన్ని రికార్డ్ అవుతున్నాయి, మేము ఎక్కడ పెట్టామో అక్కడ పెడతాము. మా మీద బార్ల మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? నేను చెప్పేది రండి, మీ సెల్ లో రికార్డ్ కాదు, మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మొబైల్ లో కూడా రికార్డ్ అవుతుంది. అవును మేడం, నేను 14 ఏళ్ళు సర్వీస్. నేను మేము కూడా మేడం లక్షలు ఒక్కలకే సపోర్ట్ చేయడానికి మీకేం అధికారం లేదు. ఉడతూపులు బెదిరింపులకి బెదిరిపోయే ఆఫీసర్లు కాదు నేను. మేము కూడా ఉర్దూ బెదిరిపోయేటోళ్ళం కాదు మేడం. లక్షలు పెట్టుకొని కూర్చుండి కాల్ రికార్డ్ మీరు చాలా చెప్తే, నరసారెడ్డి కాకుండా నరసారెడ్డి లాంటి క్యారెక్టర్ అట్లాంటి బిహేవియర్ కాదని మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నేను కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా మేడం. మీరు మా విషయంలో వైన్స్ బార్ల విషయంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు మేడం. మీరు చెప్పేది వినండి, నేను వైన్స్ బార్ వాళ్ళకి బయటకి ఇచ్చేది లేదు. ఇచ్చేది ఉన్నదా మేడం? బెల్ట్ షాప్ నడుపుకోవాలి ఉన్నదా? బంద్ పెట్టిస్తావు, వాళ్ళకి కూడా బంద్ పెట్టిస్తావు. రూల్ కాదండి, ఇప్పుడు మీరు ఉదయం 8 గంటలకు ఓపెన్ చేయొద్దు, మీరు టైం ప్రకారంగా ఓపెన్ చేసుకోండి. మీరు వైలేషన్ చేయకండి, వాళ్ళు వైలేషన్ చేయరు, మీరు వైలేషన్ చేయకండి. ఓకే మేడం, ఆ పని చేయండి. ఫస్ట్ ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయండి. మేము కూడా 10 గంటలకు కాదు మేడం, 11 గంటలకు తీస్తాం. నడిపించుకోండి. మీరు ఇప్పటి వరకు రూల్ ప్రకారం ప్రతిదీ మీరు రూల్ ప్రకారం నడిపించారు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు నుంచి కూడా అట్లాగే నడిపించుకోండి. అన్ని నడిచినట్టు మా నడిచినాయి మేడం.
అదే ఇప్పుడు మీరు అన్న చెబుతున్నా కదా వైన్స్ అయినా బాగా రూల్ ప్రకారం నడిపించుకుంటే మాకేం మంచిదిగా ఇంకా అవును మేడం. మాకేం పని ఉంటుంది చెప్పండి అర్ధరాత్రి అపరాత్రి జీవులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు మీరు అంత రిస్క్ తీసుకుంటున్న ఎందుకొరకు మాకు అర్థమైతే లేదు. ఒక వైన్స్ కొరకు మీరు ఇంతగానో వైన్స్ కొరకు అని కాదు, అవసరం లేదండి. మీరు ఇయ్యొద్దు, నేను ఇయ్యొద్దు అని అన్న తర్వాత మేడం ఇయ్యొద్దు అంటుంది సార్ అని మీరు కమిషనర్ కంప్లైంట్ ఇచ్చుకుంటారా? మినిస్టర్ గారు ఇప్పుడు మీరు అన్నారు మినిస్టర్ గారికి ఇచ్చుకుంటారా, ఎవరికి ఇచ్చుకుంటారా చేసుకోండి. మీరు చేసే పని నాకు చెప్పొద్దు, మీరు చేసే పని మీరు చేసుకోండి. మరి మీరు చేసుకోండి మేడం, ఏం చేస్తారో మంచిది మేడం. మీరు ఇట్లనే ఉండండి. హలో మేడం, ఇప్పుడు మీ దాన్ని ఏమంటారు పైశాచిక ఆనందం అంటారు చూసిన చిన్న పిల్లగాళ్ళు ఆడుకునే కొట్లాడ పైశాచిక ఆనందం అని మీరు ఇన్ని ఉంటారు ఆ మాట. కాల్ మాట్లాడింది రికార్డ్ చేసి ప్రెస్ గ్రూప్లలో వైరల్ చేస్తే ఏమైతుంది అనుకుంటారు మీరు? మేడం మీరే ఏమనుకుంటారు? మీరేం బెదిరిస్తున్నానా? నేను బెదిరిస్తున్నానా? అవును మేడం. అదే నేను మిమ్మల్ని బెదిరిస్తున్నా. మీరు కాల్ రికార్డ్ చేసి ఒక ఉమెన్ ఆఫీసర్ మాట్లాడింది మీరు ఎట్లా కాల్ రికార్డ్ చేసి గ్రూప్లలో వైరల్ చేస్తారు? మీరు మరి ఏం చేయమంటారు మేడం? ఒక ఎస్టీ ఉమెన్ ఆఫీసర్ మాట్లాడిన మాట లేదు మేడం, దయచేసి మీరు కుల ప్రస్తావన తీసుకురాకండి. నేను చెప్పేది ఒక ఉమెన్ ఆఫీసర్ ఎస్టీ ఉమెన్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు మీరు కాల్ రికార్డ్ చేసి గ్రూపులలో ఎట్లా పెడతారు? సరే మేడం, మీరు యాక్షన్ తీసుకోండి. ఎట్లా పెడతారంటున్నా నేను. యాక్షన్ తీసుకోండి మేడం, లీగల్ మమ్మల్ని అన్నారు కదా. మీరు ఎట్లా రికార్డ్ చేస్తారు? ఒక పెద్ద మనిషి, మీరు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రి నర్సారెడ్డి అంటే బుద్ధి లేనోడు అని చెప్తున్నా. మీరు అన్ని మంచి చెడులు ఆలోచించి మాట్లాడే ఒక వ్యక్తి ఏదన్నా ఉంటే రేపు పొద్దున షాప్ దగ్గర స్టేషన్ రండి మాట్లాడదామని కూడా చెప్పినా నేను. మీరు అనలేరు మేడం, మొత్తం వినండి. మీరు మీరు చెప్పేది వినండి. మీరు ఇక బిజినెస్ చేయరు కదా, ఇక మీరు ఫీల్డ్ లో ఉండరు, బిజినెస్ చేయరు. మేము ఆఫీస్ లో ఉద్యోగం చేయము. కాల్ రికార్డ్ చేసి పంపిస్తే ఆయన ప్రెస్ గ్రూప్ లో ఆయన ప్రెస్ గ్రూప్ లో ఇగో చెప్పేదినండి. మీరు ఇట్లా బెదిరియకండి మేడం, దయచేసి మాట్లాడిన కాల్ రికార్డ్ చేసి వైరల్ చేసే రైట్ మీకు ఎక్కడది మేడం? మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము ఏడుకోమంటావు చెప్పండి. మరి బెదిరించుడు కాదు నేను ఫోన్ చేయలే. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, బెదిరించడానికి నేను కాల్ చేయలే. ఒక ఉమెన్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు కాల్ రికార్డ్ చేసి ఉమెన్స్ అని కాదు, కులం అని కాదు, మీరు అధికారి. కాల్ రికార్డ్ ఎట్లా చేస్తావు? కాల్ రికార్డ్ చేసి నువ్వు ఎట్లా నర్సారెడ్డికి పంపిస్తావు? నర్సారెడ్డి ఎట్లా వైరల్ చేస్తావని మాట్లాడుతున్నా నేను. సరే మేడం, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? పంపిస్తావు నువ్వు కాల్ రికార్డ్ ఎట్లా? నువ్వు కాల్ రికార్డ్ నేను మాట్లాడింది నువ్వు కాల్ రికార్డ్ ఎట్లా చేస్తావు? ఎట్లా వైరల్ చేస్తావని మాట్లాడుతున్నా నేను. అవును మేడం, మమ్మల్ని బెదిరించినాక ఏం చేస్తాం? మరి బెదిరించింది అవును మేడం, మీరు ఎందుకు పోయినరు మేడం? రేపొద్దున పిఎస్ లో నీ మీద నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇస్తా. పెట్టండి, కంప్లైంట్ ఇస్తాను నేను. ఇవ్వండి మేడం. మాట్లాడుతున్నారు మీరు ఇట్లానే బెదిరియండి మేడం. మిమ్మల్ని అడిగితే మీరు ఈ రకంగా బెదిరియడం కరెక్ట్ అనిపిస్తే కాల్ రికార్డ్ చేసి వైరల్ మీరు ఎట్లా చేస్తారని మేడం, మీరు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడకండి దయచేసి. ఇది కూడా రికార్డ్ చేయండి, ఇది కూడా రికార్డ్ చేసి అవుతుంది మేడం, అవుతుంది మాకు. అవును మేడం, అవుతుంది. ఒకటి చెప్తున్నా వినండి, నేను మాట్లాడ ప్రతి విషయము మీరు కూడా అన్నారు మేడం, మీరు ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పటి నుంచి మీది కూడా కాల్ రికార్డింగ్ ఉందని అన్నారు. మరి మీరు ఎట్లా రికార్డ్ చేసిండ్రు? అవును, ఇప్పుడు అదే అంటున్నా, నేను కాల్ రికార్డ్ చేసిన నీ లెక్క వైరల్ చేయలే మేడం. నీ లెక్క వైరల్ చేయలే, గుర్తు పెట్టుకోవాలి. అది గుర్తు మేడం, మీరు మమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చిన నీకు. అసలు నువ్వు లైసెన్స్ హోల్డర్వే కాదు, నీకు అసలు లైసెన్స్ హోల్డర్వే కాదు, నీకు సంబంధమే లేదు. మరి నాకు ఎందుకు చేసిండ్రు మేడం? నువ్వు చేసిన ఇంత రికార్డ్స్ ఉన్నాయి మేడం, మీరు నాకు చేసిన రికార్డ్స్ ఉన్నాయి. నాకు డబ్బులు ఇవ్వమని ఎందుకు? అవును మేడం, మీరు డబ్బుల గురించి నాకు ఎందుకు? నీ పైసల గురించి నేను మాట్లాడి ఉంటే ప్రూఫ్ ఉంటే నువ్వు ఇచ్చుకునే దగ్గర కంప్లైంట్ ఇచ్చుకోండి మేడం. అది కూడా ఉన్నది. నేను అదే చెప్తున్నా వినండి, మీరు ఇచ్చుకోండి మేడం. మీరు ఇచ్చుకోండి అన్న తర్వాత మీరు నాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు మేడం, దయచేసి మీరు అర్థం చేసుకోండి. సాయంత్రం మేము మా డ్యూటీలో భాగంగా వెల్లుల్ల విలేజ్ ఆఫ్తానగర్ విలేజ్ వెళ్ళడం జరిగింది, జగ్గాసాగర్ విలేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ విలేజ్లలో ఇల్లీగల్ సేల్ ఆఫ్ లిక్కర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి చెక్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల లిక్కర్ చూస్తే దాన్ని తీసుకొని వస్తున్న క్రమంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మా బార్కి సంబంధించిన మాల్ మీరు పట్టుకోవడం జరిగింది మేడం, మరి ఎందుకు సీజ్ చేస్తున్నారంటే, బార్ అనేది ఇన్సైడ్ అమ్ముకోవాలి, అవుట్ సైడ్ లిక్కర్ లేదు కాబట్టి అలా చేయొద్దండి, బార్ నుంచి మాల్ వచ్చింది కాబట్టి స్టేషన్కి తీసుకెళ్తున్నాం అంటే, అతను ఆ మాట్లాడుతున్న క్రమంలోనే మీ వాయిస్ రికార్డ్ అవుతుంది మేడం, మేము రికార్డ్ చేస్తున్నాం అది ఇదని అంటే, అతను ఒక బ్లాక్ మెయిల్ బెదిరించే క్రమంగా అనిపించేసరికి మీరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, రికార్డ్ చేసుకుంటే చేసుకోండి, కాకుండా ఏదంటే మీరు మీ రూల్స్ ప్రకారంగా మీరు నడిపించుకోండి, వైన్స్ అయినా బార్లు అయినా రూల్ వైలేషన్స్ ఎలాంటి వైలేషన్ లేకుండా రూల్స్ ఎగెన్స్ట్ కాకుండా
చేయకుండా మీరు దాని ప్రకారం నడిపించుకోండి అని చెప్పడం జరిగింది. దాన్ని అతను వాయిస్ని రికార్డ్ చేసి